ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన ఈగ సినిమా మనందరికీ గుర్తుంది కదా. అందులో హీరోయిన్ సమంత ఈగ రూపంలో ఉన్న నానిని పెళ్లి చేసుకుంటుంది. సేమ్ టు సేమ్ అలాగే ఒక యువకుడు తన ప్రేయసి పాము రూపంలో వచ్చిందని వివాహం చేసుకున్న సంఘటన సోషల్ సైట్స్ లో ప్రకంపనాలను సృష్టిస్తుంది. అసలు ఆ యువకుడు ఎవరు, ఏంటా ప్రేమ కథ అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. అమర ప్రేమికులు తన ప్రేయసి ఎడబాటును జీర్ణించుకోలేరు. వారి జ్ఞాపకాలతోని వారి జీవితాన్ని గడిపేస్తారు. కానీ ఓ యువకుడు మాత్రం తన ప్రేయసి మళ్లీ తన వద్దకు వచ్చిందని చెబుతున్నాడు. అది ఏ రూపంలో తెలుసా? కోబ్రా రూపంలో తన వద్దకు వచ్చిందని చెబుతున్నాడు. థాయిలాండ్ దేశంలోని కాంచనా బౌరి అనే ప్రాంతానికి చెందిన వరనాన్ సర్సలిన్ అనే యువకుడు ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. ఆమె కొన్నేళ్ల క్రితం చనిపోయింది. దీన్ని ఆ యువకుడు భరించలేకపోయాడు. ఈ క్రమంలో ఓ కోబ్రా పాము అతని ఇంటికి వచ్చింది. దాన్ని చూసిన ఆ యువకుడు తన ప్రేయసి కోబ్రా రూపంలో వచ్చిందని భావించాడు. అప్పట్నుంచి టీవీ చూస్తున్నా, జిమ్కి వెళుతున్నా, విహారయాత్రకు వెళ్ళినా, నిద్రపోతున్నా, చివరకు ఆటలాడుతున్నా కూడా కోబ్రాతోనే గడుపుతున్నాడు. దీంతో స్థానికంగా ఆ యువకుడు మంచి గుర్తింపు పొందాడు. నిజానికి కోబ్రా వంటి విషపు పాముతో సావాసం చేయడం అంటే మాటలు కాదు. కానీ థాయిలాండ్ యువకుడు మాత్రం ఆ కోబ్రా పామును ఏకంగా పెళ్లి చేసుకుని జీవిస్తున్నాడు. తాను ఎక్కడికి వెళితే అక్కడికి కోబ్రా వస్తుందని, తన ప్రేయసి కాబట్టి మాటల్లో చెప్పలేకపోతుందని, తన ప్రేయసి రూపాన్ని పాములో చూసుకుంటున్నానని చెప్తున్నాడు ఆ కుర్రోడు. ఇక ఈ విషయం ఇప్పుడు ప్రపంచమంతటా వైరల్లా సోషల్ సైట్స్ లో హల్చల్ చేస్తుంది. ఇలా జంతువులను వివాహం చేసుకోవడం ఇది తొలిసారి కాదు. గతంలో జీజ్రాజింగ్ అనే అమ్మాయి హాంకాంగ్ లో ఒక క్యాట్ ను పెళ్లి చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆమె కూడా చనిపోయిన తన ప్రియుడు ఇలా పిల్లి రూపంలో వచ్చాడని చెప్పడం గమనార్హం. అప్పుడు ఈ విషయం కేవలం న్యూస్ పత్రికల్లో మాత్రమే ప్రచురించబడింది. కొన్నాళ్ళకి ఆ పిల్లి చనిపోవడంతో జీజ్రాజింగ్ కూడా కన్నుమూసింది. ఇప్పుడు అదే విధంగా థాయిలాండ్ లో యువకుడు కూడా కోబ్రాని పెళ్లి చేసుకుని చరిత్రను సృష్టించాడు. అంతేకాదు తన అలనా పాలన చూస్తూ థాయిలాండ్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ని కూడా తీసుకున్నాడు. Like and subscribe Eagle Media Works.